శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము సూర్యుడు రాశి పరివర్తన గురించి తెలుసుకోబోతున్నాము. సూర్యుడు ప్రతి నెల రాశి పరివర్తన చేసుకుంటాడు. అంటే సూర్యుడు రాశి పరివర్తన తెలుసుకోవడం చాలా అవసరమా అంటే నిజంగా చాలా అవసరము. ఎందుకంటే సూర్యుడు ఆత్మవిశ్వాస కారకుడు, సూర్యుడు ఆత్మకారకుడు. అందుకే కొన్నిసార్లు చూడండి, మన మనస్సు లోపల కావచ్చు, మన కాన్ఫిడెన్స్ కావచ్చు, ఒక్కొక్కసారి చాలా బాగుంటుంది. కొన్నిసార్లు ఒక నెల వరకు చాలా డిస్మూడ్గా ఉదాసీనంగా ఉంటుంటాం. ఏ పని చేయాలన్నా అంత ముందుకు ఉత్సాహం కనిపించదు. అంటే సూర్యతత్వం ఏదైతే ఉంటుందో, ఫైర్ ఎలిమెంట్స్ ఏదైతే ఉంటుందో అదంతా బలంగా ఉండదు, తగ్గుతూ ఉంటుంది. ఫైర్ ఎలిమెంట్ చాలా అవసరము. ఎందుకంటే బాడీ లోపల ఫైర్ ఎలిమెంట్ ఉంటేనే మనం చాలా ఉత్సాహంగా ఉండగలుగుతాము. ఫైర్ ఎలిమెంట్ కనుక జాతకంలో బాగున్నట్లయితే, అంటే అలాగే కుజుడు అలాగే సూర్యుడు జాతకంలో కనుక బలంగా ఉన్నట్లయితే వీళ్ళ దగ్గర ఎక్కువ బద్ధకం ఉండదు. వీళ్ళు ఎప్పుడు ఏదో ఒక రకంగా యాక్టివ్గా ఉంటుంటారు, ఏదో ఒకటి కొత్త చేయాలని చూస్తూనే ఉంటుంటారు. అందుకే మీరు కొందరిని చూడండి, చిన్నప్పుడు పిల్లల దగ్గర కాస్త యాక్టివ్ ఎక్కువ కనబడుతుంటుంది. రాను రాను లైఫ్ లోపల ఎలా అయితే స్ట్రగల్స్ వస్తుంటాయో యాక్టివ్ తగ్గుతుంటూ ఉంటుంది. ఇది తెలుసుకోండి. అని ఒక విషయం ఏంటంటే, సూర్యుడు రాశి పరివర్తన ఏదైతే ఉందో ఇది ఎవ్రీ నెల సంక్రాంతి అవుతూ ఉంటుంది. ప్రతి ఒక్క రాశిలో సూర్యుడు వెళ్ళిన తర్వాత దాని రిజల్ట్స్ కూడా వేరేలా ఉంటాయి. ఇప్పుడు సూర్యుడు ఈసారి ఉచ్చ రాశిలో అంటే మేష రాశి లోపల వెళ్ళాడు. ఇది ఆల్రెడీ జరిగింది, నేను వీడియో చేయడం కాస్త నాకు లేట్ అయింది. ఓకే, మేషరాశిలో సూర్యుడు ఉచ్చ స్థానం పొందుతాడు. ఇప్పుడు సూర్యుడు ఏ రాశిలో ఉచ్చ స్థానం పొందాడు, మేషరాశిలో, ఆ మేషరాశి అధిపతి కనుక చూసుకున్నట్లయితే కుజుడు అవుతాడు. ఇప్పుడు కుజుడు గోచరం లోపల నీచ రాశిలో ఉన్నాడు. కుజుడు గోచరం లోపల నీచ రాశిలో ఉన్నాడు. మరి దీని ఫలితం ఉచ్చ ఫలితం అయితే సూర్యుడిని పొందరా అంటే అంత ఫలితం ఉండదు. ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రం కూడా ఒక జాతకం చూసినప్పుడు ఒక ఫార్మేట్ ఉంటుంది. ఏదైనా ప్లానెట్ కనుక ఉచ్చ స్థానం పొందినట్లయితే, ఏ స్థానంలో అయితే ఉచ్చ స్థానం పొందిందో ఆ రాశ్యాధిపతి కనుక జాతకంలో నీచ స్థానంలో ఉన్నట్లయితే ఈ ఉచ్చ స్థానం ప్లానెట్ అంత శుభ ఫలితాలు ఇవ్వలేకపోతుంటాయి. కాబట్టి గోచరంలో సూర్యుడు ఏదైతే ఉచ్చ స్థానంలో ఉన్నా కూడా కొన్ని విషయాల లోపల అంత అనుకూలంగా రిజల్ట్స్ అయితే ఉండవు. ఇప్పుడు సూర్యుడు ప్రభుత్వ కారకుడు, సూర్యుడు గవర్నమెంట్ కారకుడు, సూర్యుడు ఫాదర్ కారకుడు, అలాగే సూర్యుడు మనకన్నా పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వార కారకుడు. మీ జీవితం లోపల మంచి గుర్తింపు వచ్చిందంటే, ఫేమ్ వచ్చిందంటే అది సూర్యుడు వల్లనే వచ్చింది. మీ లైఫ్ లోపల మీరు ఏదైనా మంచి చేశారు, క్రెడిట్ మొత్తం మీకు దక్కిందంటే అది సూర్యుడు వల్లనే దక్కింది. జాతకంలో సూర్యుడు కనుక సరిగ్గా లేకున్నట్లయితే మీరెంత ప్రయత్నించండి, ఎంత చేయండి, మీకు క్రెడిట్ దక్కదు. లాస్ట్లో వేరే వాళ్ళు వచ్చి తీసుకెళ్తుంటారు అని చేయడానికి వద్దనిపిస్తుంటుంది. ఒక విషయం తెలుసుకోండి, మనకు కనుక ప్రోత్సాహం కనుక చాలా బాగున్నట్లయితే మనం ఇంకా పని బాగా చేయడానికి ముందుకు వెళ్తుంటాం. మనకు ప్రోత్సాహమే సరిగ్గా లేకపోయినట్లయితే మనం ముందుకు చేయడానికి ఎలా వెళ్తుంటామండి. దానివల్ల ఆత్మవిశ్వాస కారకుడు సూర్యుడు అవుతాడు. ఇప్పుడు సూర్యుడు మేషరాశిలో వెళ్ళిన తర్వాత కొన్ని రాశుల వారికి కొద్దిగా మారబోతుంది. ప్రత్యేకంగా ఏంటంటే మేషరాశి, సింహరాశి, అలాగే ధనుసు రాశి వారు ఈ లాస్ట్ 1 మంత్ నుంచి కనుక చూసుకున్నట్లయితే ఈ రాశుల వారి వ్యక్తిగత జీవితం లోపల చాలా స్ట్రగల్ చూశారు, చాలా ఒడిదుడుకులు చూశారు, దాంతోపాటు భయాన్ని కూడా ఎక్కువ చూశారు. మరి భయం ఇలాగే కంటిన్యూ క్యారీ అవుద్దా లేకపోతే తగ్గుద్దా అంటే తగ్గుద్ది. కొద్దిగా కాన్ఫిడెన్స్ పెరుగుద్ది, కొద్దిగా ఆలోచన వచ్చిందికి మనం దీన్ని ఎలా ఎదుర్కోవాలి, ఏ విధంగా మనం దీన్ని హ్యాండిల్ చేయగలుగుతామని మీ పట్ల మీకైతే ఒక విశ్వాసం అయితే పెరగడం జరిగింది. కాబట్టి అంత భయపడాల్సిన అవసరం అయితే రాబోయే రోజుల్లో ఈ రాశుల వారికి అయితే ఉండదు. మరి ఎవరికి భయం ఉంటుందండి ఈ సూర్యుడు రాశి పరివర్తన చేసుకున్న తర్వాత అంటే వృషభ రాశి, కన్యా రాశి, అలాగే మకర రాశి వారు. ఈ రాశుల వారికి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఈ రాశుల వారికి తప్పనిసరిగా ఇబ్బంది ఉంటుంది. ఇది ఇబ్బంది ఎలా కంటిన్యూ క్యారీ అవుద్దా లేకపోతే మారుద్దా అంటే చూడండి, సూర్యుడు ఏ స్థానంలో ఉన్నా కూడా ఆ స్థానానికి సంబంధించిన విషయాల లోపల జాతకుడు ఎక్కువ ఆలోచిస్తుంటారు. ఇప్పుడు ప్రెజెంట్ మోక్ష త్రికోణ స్థానం లోపల గోచరం ఉండడం వల్ల ఇది ఆధ్యాత్మిక క్షేత్రాల లోపల ఎవరైతే ఉన్నారో ఇది వాళ్ళకి చాలా బాగుంటుంది. ఎందుకు బాగుంటుంది అంటే మోక్ష త్రికోణంలో కనుక సూర్యుడు ఉన్నట్లయితే వీళ్ళ ఆలోచన ఎప్పుడు భక్తి పైన ముందుకు వెళ్తుంటుంది, భక్తిలో ఎలా ముందుకు తీసుకెళ్ళే దాని పైన నడుస్తుంటుంది. అదే రకంగా స్పిరిచువల్లో ఉన్న వ్యక్తులకి సాధన, గురు మార్గదర్శనం పొందిన తర్వాత వాళ్ళు గుర్తించడానికి ప్రయత్నం మొదలవుద్ది. అంటే ఒక యాత్ర ఏదైతే మొదలవుతుందో, ఆధ్యాత్మిక యాత్ర ఏదైతే ఉంటుందో అది మొదలవుద్ది. ఇప్పుడు ఇంకో రాశులు, కొన్ని రాశులున్నాయి వాయుతత్వ రాశులు, మిథున రాశి, తులారాశి, కుంభరాశి. వీళ్ళకి కనుక చూసుకున్నట్లయితే ఇది చాలా బాగుంటుంది. ఇది మిథున రాశి, తులారాశి, కుంభరాశి వారికి ఎందుకు ఇది చాలా బాగుంటుంది ప్రత్యేకంగా చెప్తున్నా అంటే సూర్యుడు ఫైర్ ఎలిమెంట్,
సూర్యుడు ఫైర్ ఎలిమెంట్, కానీ ఎయిర్ ఎలిమెంట్కి సపోర్ట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు వాయుతత్వ రాశులు ఏవైతే ఉన్నాయో ఎయిర్ ఎలిమెంట్స్ రాశులు, వీళ్ళకి సూర్యుడు చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. అందుకే మీరు గోచరంలో కూడా చూడండి, ఈ రాశుల వారికి మేషరాశి, సింహరాశి, ధనుసు రాశిలో చంద్రుడు ఉన్నప్పుడు వీళ్ళకి ఒక రకం తెలియని మనసు లోపల ఆనందం మొదలవుద్ది. కారణం ఉండదు, కానీ ఆనందం ఉంటుంది. ఎందుకంటే ఎలిమెంట్స్ సపోర్ట్ ఉండడం వల్ల. కాబట్టి మిథున రాశి, తులారాశి, కుంభరాశి వారికి రాబోయే రోజుల్లో కొద్ది ప్రాబ్లం ఉన్నా కూడా ఆ ప్రాబ్లం నుంచి బయటపడడానికి సొల్యూషన్స్ కూడా వీళ్ళ పక్కనే ఉంటాయి. కాబట్టి వీళ్ళకి అంత ఇబ్బంది అయితే నాకు కనిపించట్లేదు. ఒకవేళ జాతకంలో దశ అంతర్దశ కనుక చాలా మంచిగా ఉన్నట్లయితే ఈ గోచర సమయకాలం చాలా రోజుల నుంచి అలా ఏదైనా గవర్నమెంట్కి సంబంధించిన, ప్రభుత్వానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే అవి మీ పక్షాన వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కర్కాటక రాశి, వృశ్చిక రాశి, అలాగే మీన రాశి వారు కనుక చూసుకున్నట్లయితే సూర్యుడు రాశి పరివర్తన చేసుకొని మేషరాశిలో వచ్చిన తర్వాత కొద్ది బాధ్యతలు పెరుగుతాయి. బాధ్యతలు అయితే పెరుగుతాయి, అలాగే దాంతో పాటు 2 విషయాలు చాలా ఎక్కువ అవుతుంటాయి. ఒకటి, వాణి పట్ల నియంత్రణ సరిగ్గా ఉండదు. వాణి పట్ల నియంత్రణ సరిగ్గా ఉండదంటే మాట్లాడే విధానం సరిగ్గా ఉండదు. మాట్లాడే విధానం ప్రత్యేకంగా ఇది మీన రాశి వారికి ఎక్కువ వర్తించుద్ది. మాట్లాడే విధానం సరిగ్గా ఉండదు. కర్కాటక రాశి వారికి ఏంటంటే మొత్తం నేనే చేయాలి, మొత్తం నేనే చూసుకోవాలని కొద్దిగా రిస్క్లా అనిపిస్తుంటుంది, కొద్దిగా బర్డన్లా అనిపిస్తుంది, కొద్దిగా బలం పెరుగుద్ది. అంటే బలం అంటే బాధ్యతతో పాటు పెరిగిన బలం కాస్త భుజబలం ఉంటుంది కదా, అది పెరుగుద్ది. మరి వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుంది అంటే, వృశ్చిక రాశి వారికి ప్రతి విషయం లోపల నేను గెలవాలి అని తపన ఏదైతే ఉందో ఇది రాబోయే రోజులు ఎక్కువ పెరుగుద్ది. మరి గెలుస్తారా గెలవరా అంటే గెలిచే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. వృశ్చిక రాశి వారు ఏదైనా ఎగ్జామ్ కావచ్చు, ఏదైనా ఇంటర్వ్యూ కావచ్చు, వాట్ ఎవర్ దట్ ఎనీ టైప్స్ ఆఫ్ ఏదైనా ప్రయత్నం చేస్తున్నట్లయితే అందులోపల మీకు సక్సెస్ తప్పకుండా మీకు పొంది తీరుద్ది. ఇది ఎంతవరకు ఉంటుందంటే 14th మే వరకు ఈ సమయకాలం ఉండబోతుంది. 14th మే వరకు ఈ సమయకాలం ఉంటుంది. 14th మే వరకు ఈ రాశుల వారు కనుక ఉన్నట్లయితే మీకోసం చాలా మంచి టైం అయితే ఉండబోతుంది. మరి ఇందులో కొన్ని వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వారికి సరిగ్గా చెప్పలేదు. మరి వీళ్ళు ఏదైనా చేయాల్సింది ఉందా అంటే, ప్రతిరోజు మార్నింగ్ అందరూ తొందరగా లేవాల్సిందే. ఫిజికల్ ఎక్సర్సైజ్తో పాటు సూర్య నమస్కారాలు చేయాల్సిందే. మార్నింగ్ తొందర లేచిన తర్వాత ఎక్సర్సైజ్ చేసిన తర్వాత సూర్యుడికి అర్ఘ్యం తప్పకుండా ఇవ్వాల్సిందే స్నానం చేసిన తర్వాత. అలాగే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని తప్పకుండా చదవాల్సిందే. చూడండి, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని అందరూ చదవాలంటే తప్పకుండా సార్ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని అందరూ చదవాలి. ఎందుకంటే మనం ఈ జీవితం లోపల ఉన్నప్పుడు ఏదో ఒక దానికి సాధించడానికి మనం నిరంతరమైన ప్రయత్నం నడుస్తుంటుంది. అందులో గెలవాలంటే ప్రత్యేకంగా మనకి విశ్వాసం కావాలి, ఆత్మవిశ్వాసం, మన పట్ల మనకు విశ్వాసం కావాలి. అలాంటి సమయకాలం లోపల రాముడు కూడా ఇలాంటి స్థితిలోనే ఉన్నప్పుడు అగస్త్యుడు వచ్చి ఇది చెప్పడం జరిగింది, ఆదిత్య హృదయం. కాబట్టి ఇది మనం అందరూ తప్పకుండా చదవాల్సిందే. ఎంతైనా చదవండి, కానీ ప్రతిరోజు తప్పకుండా చదవండి, చాలా బాగుంటుంది. ఈ సూర్యుడు రాశి పరివర్తన చేసుకున్న తర్వాత మేషరాశిలో ఉన్న తర్వాత సూర్యుడు అలాగే శనిదేవుడికి సంబంధం ద్విద్వాదశ సంబంధం ఉండబోతుంది. కేతు అలాగే సూర్యుడికి సంబంధించిన విషయాల లోపల షష్టాష్ట సంబంధం ఉండబోతుంది. దేవగురు బృహస్పతి అలాగే సూర్యుడు సంబంధం ద్విద్వాదశ సంబంధం ఉండబోతుంది. ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఎవరైతే ఉన్నారో ఎవరైనా కానివ్వండి, ఈ సమయకాల లోపల కొద్దిగా వాళ్ళకి కొన్ని విషయాల లోపల బాధ్యత ఎక్కువ పెరుగుద్ది. కొద్దిగా ముందుకెళ్ళడానికి కొద్దిగా ఎవరు ఎక్కువ సహకారం చేసే అవకాశం అయితే కనిపించట్లేదు. కానీ మీరు మీ పట్ల ధర్మం పట్ల విశ్వాసం పెట్టుకోండి. మన ధర్మం పట్ల మనం విశ్వాసం పెట్టుకొని ముందుకెళ్ళాలి. ఎవరు సహయోగం చేసినా చేయకపోయినా మన కర్తవ్యం, మన ధర్మాన్ని కాపాడాల్సిన మన నిరంతరమైన ప్రయత్నం మనం చేస్తూనే ముందుకెళ్లాల్సిందే. శ్రీమాత్రే నమః.